ఎన్నో నూతన ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ గా మారింది ఐఐటి హైదరాబాద్. వర్సిటీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు రిలీజ్ చేశామన్నారు ఐఐటి డైరెక్టర్ మూర్తి. క్యాంపస్ జపాన్ తో పాటు వివిధ దేశాలతో అనుసంధానమై వివిధ పరిశోధనల్లో విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఐఐటి హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో ఒకటిగా నిలుస్తుందంటున్న డైరెక్టర్ మూర్తితో మా రిపోర్టర్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఐఐటి హైదరాబాద్లో వర్షపు నీటిని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఐఐటి హైదరాబాద్ అవసరాలకు ఉపయోగించడంతో పాటు ఇక్కడ గ్రౌండ్ వాటర్ని కూడా పెంచేందుకు ఆ దిశగా ఐఐటి హైదరాబాద్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. సో దాని గురించి ఐఐటి డైరెక్టర్ గారు ఉన్నారు మనతోని. సరే సార్, ఈ ఐఐటి హైదరాబాద్లో ఈ చెరువుల గురించి అండి, ఆర్టిఫిషియల్ లేక్స్ అని చెప్తున్నారు, ఏంటి సార్ దాని? ముఖ్యంగా ప్రపంచంలో వాటర్ అనేది ఒక చాలా అత్యవసరమైన విషయము. డిపెండెన్సీ అనేది బాగా పెరిగిపోతుంది. దానికి మనం ఇంటర్నల్గా ఎలా చేస్తే సస్టైనబిలిటీని పెంచవచ్చు అన్న దాని గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంది మా క్యాంపస్లో. ఆ రీసెర్చ్లోనే ఒక భాగంగా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చాలా గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాంపస్లో ఎన్నో ఆర్టిఫిషియల్ లేక్స్ని క్రియేట్ చేసాం. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ని తీసుకొని మనం దాన్ని స్టోర్ చేసి గ్రౌండ్ వాటర్ని పెంచుకుంటూ మేము ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాం. ఇంకొక 3 ఏళ్లలో మన ఐఐటి అన్ని రకాలుగాను నెట్ జీరో అవ్వాలన్న ఉద్దేశంతో 3 రకాలుగా. ఒకటి నెట్ జీరో ఫర్ ఎలక్ట్రిసిటీ. సో మీరు క్యాంపస్లో చూస్తే మేము ఇప్పుడు ఒక 5 మెగావాట్ సోలార్ పెట్టాం. 5 మెగావాట్ సోలార్ ఉన్న ఐఐటీలు చాలా అరుదు. ఓకే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంతంత ఎవరు పెట్టలేదు. మా ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఒక 8.5 మెగావాట్ ఉంది. మా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకొక 5 మెగావాట్ తీసుకొచ్చి ఒక 10 మెగావాట్స్ సోలార్ క్యాంపస్ లాగా తయారు చేసి కంప్లీట్గా నెట్ జీరో చేద్దామన్న కోరిక. సో అంటే బయట నుంచి మేము ₹1 కూడా ఎలక్ట్రిసిటీ కొనకుండా అంతా మన లోపలే జనరేట్ అయ్యేట్టుగా. సో దానికి కృషి జరుగుతుంది. అది ఒక భాగము. రెండో భాగము ఇది నెట్ జీరో ఫర్ వాటర్. సో ఇప్పుడు కూడాను మా ఇందాక ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడాను. మేము 30 crores 30 కోట్లు సంవత్సరానికి మేము ఖర్చు పెడతాం ఎలక్ట్రిసిటీ మీద ఐఐటి హైదరాబాద్. అలాగే ఒక 15 కోట్లు వాటర్ మీద ఖర్చు పెడుతున్నాం. ఈ 15 కోట్లను కూడా జీరో చేయాలన్న ఉద్దేశంతో ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ని మనం స్టోర్ చేసుకుంటూ, అలాగే మనం వేస్ట్ చేస్తున్న వాటర్ ఉంటుంది కదా ఇళ్లలో, ఆ వేస్ట్ చేస్తున్న వాటర్ని మొత్తాన్ని మళ్ళీ రీసర్క్యులేట్ చేసి దాన్ని రీయూజ్ చేసేట్టుగా మన క్యాంపస్లోనే చేస్తూ గ్రౌండ్ వాటర్ని పెంచుకుంటూ బయట నుంచి మంజీరా వాటర్ని తగ్గించుకొని మన గ్రౌండ్ వాటర్నే మనం యూజ్ చేసుకుంటూ అలా వాటర్ మీద డిపెండెన్సీ బయట నుంచి ఉండకుండా కంప్లీట్గా చేద్దామనేది రెండో కోరిక. మూడో కోరిక వేస్ట్. ఓకే, ఎంతో వేస్ట్ తయారవుతుంటుంది క్యాంపస్లో. 5,700 మంది స్టూడెంట్లు తింటున్నారు. వాళ్ళ ఫుడ్ వేస్ట్ కానీ మన ఇళ్లలో వేస్ట్ కానీ ఇదంతా కలెక్ట్ చేసుకుని దాన్ని సెగ్రిగేట్ చేసి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ కాగా ఆ వెట్ వేస్ట్ నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ మన హాస్టల్ మెస్లో ఆ బయోగ్యాస్ని వాడుకుంటూ మిగిలిన వేస్ట్ని వెర్మీ కంపోస్ట్ లాగా తయారు చేసి మన క్యాంపస్ మీరు చూసుంటే 5 ఏళ్లలో చాలా ఇంప్రూవ్ అయింది గ్రీనరీ. వాటన్నిటికీ దీన్ని వాడుతూ ఈ విధంగా 3 విధాలుగాను మనం నెట్ జీరో చేయాలన్న కోరిక. అలాగే ప్రతి సస్టైనబిలిటీ ఆస్పెక్ట్ని మన క్యాంపస్లో వాడాలని. మీరు మా బిల్డింగ్లు చాలా వరకు చూసుంటే బిల్డింగ్లకి పెయింట్లు వేయం మేము, బయట ఎక్స్పోజ్ కాంక్రీట్ అంటాం. అది ఒక కొత్త విధానం. అలాగే ఇంకోటి, ప్రతి చోట ఎక్కడైతే సస్టైనబిలిటీ తీసుకురాగలము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా హాస్టల్స్ ఎప్పుడైనా వెళ్ళుంటే హాస్టల్స్ మేము ఒక కొత్త విధానం, దాన్ని రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ అంటాం. ఆ రేడియంట్ కూలింగ్ టెక్నాలజీని మన ప్రతి హాస్టల్ రూమ్లో, రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ అంటే ఏంటంటే చిల్డ్ వాటర్తో, చల్లగా ఉన్న వాటర్తో మన రూమ్ని కూల్ చేయటం, ఏసీ లేకుండా. ఏసీ ఎప్పుడైతే వాడతామో ఏసీలో ఎంతో వి యూజ్ పాయిజనస్ గ్యాస్ ఫర్ ఏసీ. దానివల్ల పర్యావరణం చాలా ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా చిల్డ్ వాటర్ని మన బిలో ద ఫ్లోర్, మన ప్రతి రూమ్లోనూ కింద ఫ్లోర్ కింద పైపులు పెట్టి ఆ చిల్డ్ వాటర్ పైప్స్, అలాగే వాల్స్లో చిల్డ్ వాటర్ పైప్ పెట్టి ఇవంతా ఒక చిల్లర్ కనెక్ట్ చేసి March 1 నుంచి June 30 దాకా ప్రతి సంవత్సరం మేము
ఈ చిల్లర్స్ని రన్ చేస్తాం క్యాంపస్లో. మొత్తం 5,800 స్టూడెంట్స్ ఉండగలిగిన రూమ్స్ ఉన్నాయి మా దగ్గర. 4,500 సింగిల్ సీటర్స్ రూమ్స్ ఉన్నాయి, ఒక 1,300 స్టూడెంట్స్ ఉండే డబుల్ సీటర్ రూమ్స్ ఉన్నాయి. ఈ ప్రతి రూమ్ని మేము ఈ చిల్డ్ వాటర్తో కూల్ చేయటం వలన రూమ్ టెంపరేచరు 26-27 డిగ్రీస్కి వస్తుంది. బయట టెంపరేచర్ 45 అట్లా ఉన్నప్పుడు మన హైదరాబాద్లో రూమ్లో జస్ట్ ఒక కూల్ వాటర్ని మాత్రమే వాడుతూ మనం చేయటం వలన ఆ సస్టైనబుల్ సొల్యూషన్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం స్టూడెంట్స్కి. కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ మన ఇండియా మొత్తంలోనూ ఏ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లోనూ ఈ పద్ధతిని వాడట్లేదు, మనం వాడుతున్నాం. సో ఇదంతా ఎందుకంటే ఒక మెసేజ్ మనము దేశం మొత్తానికి ఇవ్వాలని, సస్టైనబిలిటీని ఎలా ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో మనం తీసుకురాగలం అన్ని విధాలుగా తీసుకొచ్చి మీరు కూడా చేస్తే మనకి మన పర్యావరణం బాగుపడుతుంది, మన ముందు తరాల వాళ్ళు ఒక మంచి గాలిని పీల్చుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో. ఈ చెరువుల గురించి ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు వీటిల్లో ఐఐటిఎన్స్ అనగానే ఒక టెక్నాలజీ పరంగానే విద్యార్థులు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? అంటే వాళ్ళకు ఈ ప్రకృతి చుట్టూ వాళ్ళు ఉంటున్న వాతావరణం పైన వాళ్ళకి అవేర్నెస్ కానీ ఎట్లాంటి ఇన్వాల్వ్ చేస్తుంటారు ఈ కార్యక్రమాల్లో? ఇప్పుడు స్టూడెంట్స్ని ఏం చేస్తుంటామంటే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చెరువుల విషయం కాదు అన్ని విషయాల్లోనూ మేము ఒక 5 ఏళ్లుగా ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టాం. దాన్ని ఏమంటామంటే బిల్డ్ ప్రాజెక్ట్స్ అంటాం. బోల్డ్ అండ్ యునీక్ ఐడియాస్ లీడింగ్ టు డెవలప్మెంట్ అని ఒక పేరు పెట్టాం. ప్రతి సెమిస్టర్ మీకేమైనా బ్రిలియంట్ ఐడియా ఉందా? ఉంటే మాకు ఒక 1/2 పేజ్ ప్రపోజల్ పంపించండి. దాంట్లో ఒక కమిటీ కూర్చొని అది మంచి ఐడియా అయితే దానికి ఒక ₹1,00,000 స్టూడెంట్కి ఇచ్చేట్టుగాను ప్రతి సెమిస్టర్ మేము కనీసం 50 ప్రాజెక్టులకి సపోర్ట్ చేస్తాం. ఒక 50 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఈ 50 లక్షలతో స్టూడెంట్ని సెమిస్టర్ చివరికల్లా మీరు ఏదైనా ప్రోడక్ట్ చూపించండి. అలాగే మీరు కావాలనుకుంటే కోర్స్ ఏం చేయకుండా ఒక సెమిస్టర్ లెంగ్త్ సెమిస్టర్ మొత్తం మీరు ఈ బ్రిలియంట్ ఐడియా మీదే వర్క్ చేసుకోండి. మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ మాకు ఒక ప్రోడక్ట్ చూపించండి. చూపిస్తే మీకు ఒక 6 క్రెడిట్స్ ఇస్తాం. కంప్లీట్ ఫుల్ సెమిస్టర్ ఏ కోర్సులో ఉండవు వాళ్ళకి, అదే ఐడియా మీద వర్క్ చేస్తారు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళి సెకండ్ ఇయర్ బీటెక్ అయ్యే టైంకి మీ ఐడియాస్ కనుక బాగా ముందుకెళ్తుంటే మీరు కావాలంటే మీకు ఒక డిప్లొమా ఇస్తాం. మీరు ఒక బ్రేక్ తీసుకోండి అకాడమిక్స్ నుంచి, మీ స్టార్టప్ని మీరు స్టార్ట్ చేసుకోండి. మీకు ఒక 5 ఏళ్ళు టైం ఇస్తాం. ఈ 5 ఏళ్లలో మళ్ళీ కావాలంటే వచ్చి 3rd ఇయర్ 4th ఇయర్ కంప్లీట్ చేసుకుని బీటెక్ డిగ్రీ తీసుకుని వెళ్ళండి. బట్ ఐడియల్లీ మాకు ఎవరు మళ్ళీ వెనక్కి రావాలన్న కోరిక మాకు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి. ఒక 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి వాళ్ళు మీ డిగ్రీ మాకు అక్కర్లేదు సార్, మేము ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యాం, మా స్టార్టప్ బాగా పనిచేస్తుంది, మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పగలగాలి. ఇలాంటి వాళ్ళని ఇండియా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మనం కంప్లీట్గా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం, ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్. దానివల్ల మన ఐఐటి పేరు కూడాను మీరు మా వెబ్సైట్ చూస్తే మీరు రాసి ఉంటుంది అక్కడ, ఇన్వెంటింగ్ అండ్ ఇన్నోవేటింగ్ ఇన్ టెక్నాలజీ ఫర్ హ్యుమానిటీ అని పేరు పెడతాం ఐఐటిహెచ్కి. సో ఈ విధంగా మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఇయర్ మాకు ఒక ప్లాన్ ఉంది. మేము గనక ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ మేకింగ్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్ అలాంటి ఐడియాస్ ఉన్న స్టూడెంట్ని కాస్త తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక ఉద్యమం తీసుకురావాలి మన భారతదేశంలో. స్కూల్లో స్టూడెంట్లు ఒక్క జేఈకే ప్రిపేర్ అవ్వకుండా వాళ్ళు కూర్చొని వాళ్ళ చేతులతో వాళ్ళు ఏమైనా తయారు చేయగలరా, అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్తే ఇండియాలో వికసిత్ భారత్ అనేది చాలా తొందరగా వస్తుందని గట్టి నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో ఐఐటి హైదరాబాద్ ఇన్వెన్షన్స్ ఏంటి సార్? అంటే ఏమేమి డెవలప్మెంట్? రకరకాలు సార్. నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను? ఫస్ట్ మీరు మా క్యాంపస్లో చూసుంటే లాస్ట్ 2 ఏళ్లుగా ఒక అటానమస్ వెహికల్, డ్రైవర్లెస్ వెహికల్ మనం మెయిన్ గేట్ నుంచి హాస్టల్ వరకు ప్రతి అరగంటకి తిరుగుతూ ఉంటుంది. ఇది ఏ క్యాంపస్లోనూ మీకు కనపడదు ఇండియా మొత్తంలో ఎతికిన. 2 సంవత్సరాల నుంచి లాస్ట్ ఆగస్ట్ నుంచి నడుగుతోంది. ఇది 25,000 కిలోమీటర్లు అది ఆ వెహికల్ నడిచింది. ఒక్క చిన్న యాక్సిడెంట్ కూడా జరగకుండా సేమ్ రోడ్లో మిగతా వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో అదే రోడ్లో వెళ్తుంటుంది. 30,000 మంది ప్యాసింజర్లు దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేయగలిగాం. స్టూడెంట్లు అయినా కానీ ఎవరైనా కానీ చేయి పెడితే అది ఆగుతుంది, వెళ్ళి కూర్చోవటం,
అది తీసుకెళ్తుంది. దానికి ఒక దారి ఉంటుంది, ఒక GPS నావిగేట్ చేస్తుంది, అలా వెళ్తాం. ఇదొకటి చేసాం. అలాగే 5G 6Gలో వరల్డ్ మొత్తం యాక్సెప్ట్ చేసిన టెక్నాలజీస్ మన ఐఐటీలో తయారయ్యాయి. ఓకే, సో ఒక 5G 6Gలోనే ఒక 250 పేటెంట్స్ మన ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే లాస్ట్ 5-6 ఏళ్లలో 330 స్టార్టప్లు వచ్చాయి మన ఐఐటీ నుంచి. వాటి నుంచి దాదాపు 1500 కోట్లు రెవెన్యూ తయారు చేశారు. మనకి ఇక్కడే కందిలో ఒక ప్యూర్ ఈవీ అనే ఒక కంపెనీ పెట్టారు, అది కూడా మన స్టార్టపే. ఇప్పుడు నెలకి 3000 2-వీలర్స్, ఎలక్ట్రిక్ 2-వీలర్స్ వాడు తయారు చేస్తున్నారు, అది కూడా మన దగ్గర నుంచి వచ్చింది. అలాగే మెడికల్ డివైజెస్, ఈ మధ్య ఒక అల్ట్రాసోనిక్ మెడికల్ డివైస్. యూజువల్గా అల్ట్రాసోనిక్ని మనం ఎందుకు వాడతాం? కడుపులో ఓకే పర్టికులర్గా ప్రెగ్నెంట్ విమెన్కి ఆ బేబీని చూడడానికి, దాన్ని డయాగ్నోస్టిక్స్ అంటారు. డయాగ్నోస్టిక్స్కే కాకుండా థెరపిటిక్స్. ఓకే, మనలో ఏదైనా ఒక 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 ట్యూమర్ ఉందనుకుందాం, బ్రెస్ట్ ట్యూమర్ జనరల్గా, దాన్ని క్యూర్ చేయడానికి కూడా అల్ట్రాసోనిక్స్ వాడచ్చు అన్న ఉద్దేశంతో ఒక ఎక్విప్మెంట్ తయారు చేయడం అనేది మన క్యాంపస్లో జరిగింది. ఇది కూడా మన దగ్గర నుంచి వచ్చిన స్టార్టప్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి సార్, అంటే ఈ జపాన్ది కావచ్చు, ఇతర దేశాలతో ఎట్లా ఉంటుంది సార్ రీసెర్చ్ కావచ్చు వీటన్నిటి? జపాన్తో మన కొలాబరేషన్ చాలా స్ట్రాంగ్ సార్. ఎంత స్ట్రాంగ్ అంటే మొన్ననే November 15th జపాన్ నుంచి ఒక 37 యూనివర్సిటీ ప్రెసిడెంట్స్ మన క్యాంపస్కి వచ్చారు. ఇది ఇండియాలో ఫస్ట్ టైం జరగటం. అంతమంది ప్రెసిడెంట్స్ ఆఫ్ యూనివర్సిటీస్, హెడ్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఒక యూనివర్సిటీకి రావటం ఇండియాలో అనేది ఇప్పుడు జరగలే. దానికి ముఖ్యమైన కారణం మనకున్న స్ట్రాంగ్ రిలేషన్. ఓకే, ఈ రిలేషన్లో ఎన్నో యూనివర్సిటీస్తో మనకు కొలాబరేషన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకి యూనివర్సిటీ కొలాబరేషనే కాకుండా మనం ఒక హబ్ లాగా ఇండియా మొత్తాన్ని జపాన్ కనెక్ట్ చేయడం అనేది చేయబోతున్నాం. లాస్ట్ ఇయర్ నేను అక్కడ జపాన్లో JST అని ఒకటి ఉంది, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మన DST లాగా. దాని ప్రెసిడెంట్ గారిని కలిసినప్పుడు ఆయన అన్నారు, మా జపాన్లో యంగ్ స్టూడెంట్స్ PhD చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుందని. నేను అన్నాను, మన 23 IITs తీసుకుంటే 10,000 మంది PhD స్టూడెంట్లు ఉన్నారు. వీళ్ళందరినీ మనం కనెక్ట్ చేసుకోగలిగితే జాయింట్ PhDలు చేసుకోవచ్చు. అలా ఒక 1000 మంది ప్రొఫెసర్లని 23 IITs నుంచి అక్కడ జపాన్లో ఒక 1000 మంది ప్రొఫెసర్లతో కనెక్షన్ చేయటం జరిగింది మన IIT హైదరాబాద్. దాని ద్వారా ఒక కొత్త ప్రోగ్రాం, వాళ్ళు లోటస్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఆ లోటస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ సంవత్సరం 300 మంది PhD స్టూడెంట్లు జపాన్ వెళ్ళబోతున్నారు, కంప్లీట్లీ ఫండెడ్ బై జపనీస్ గవర్నమెంట్. వాళ్ళు 300 మంది స్టూడెంట్గా కాకుండా 300 మంది ప్రొఫెసర్లు, వీళ్ళ గైడ్లు ఎవరైతే ఉన్నారో ఈ గైడ్లని ఒక నెల జపాన్ వెళ్ళడానికి వాళ్ళు కంప్లీట్ ఫండింగ్ ఇవ్వబోతున్నారు. స్టూడెంట్ 1 year వెళ్తాడు, గైడ్ ఒక 1 month వెళ్తారు. అలా వెళ్తే ఇంకా నెమ్మదిగా ఈ కొలాబరేషన్స్ ఇంకా పెరిగేట్టుగా. ఇన్ఫ్యాక్ట్ ఆ November 15th ఆయన JST ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 1000 మంది స్టూడెంట్లు తీసుకుందామని కోరిక వాళ్ళకు ఉంది అని. దానికి కూడాను IIT హైదరాబాద్ మమ్మల్ని ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి గొప్ప ఇన్స్టిట్యూషన్ని మాకు జపాన్కి కలిపేట్టుగా ఒక విధమైన ఒక బ్రిడ్జ్ లాగా తయారవ్వాలన్న ఉద్దేశాన్ని ఆయన మనకి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చాలా మంచి కొలాబరేషన్ నడుస్తోంది. సో ఇది మన దేశానికి కూడా బాగా ఉపయోగపడుతుందని నమ్మకం. కొలాబరేషన్ జరిగితే చాలా చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి. జపాన్ అనేది మంచి టెక్నాలజికల్ కంట్రీ అని మనకు తెలుసు. సో వాళ్ళతో కొలాబరేషన్ చేస్తే ఇండియాలో కూడాను మన వికసిత్ భారత్ చాలా తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది IIT హైదరాబాద్ ప్రస్థానం. ఇక్కడ చెరువు నీటిని కాపాడడం, అంటే వర్షపు నీటిని కాపాడడంతో పాటు ఇటు సోలార్ ఎనర్జీని కావచ్చు, వీటన్నిటిని వాడుకుంటూనే తమ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది IIT హైదరాబాద్. దాంతోపాటు వివిధ దేశాల స్టూడెంట్స్తో కావచ్చు, వీటన్నిటిపైన కూడా అయితే కొలాబరేషన్ పెట్టుకొని కావచ్చు, వీటన్నిటిని కొత్త కొత్త స్టార్టప్స్, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా IIT హైదరాబాద్ వేదిక అవుతోంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, IIT హైదరాబాద్ నుండి.